గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. గురుచరిత్ర 5వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. శ్రీ గురుని మహిమను విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము, తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి. ఇది నిర్దిష్టమైన పద్ధతి. రాజు సుమతి కూడా దత్తమహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతారాల వృత్తాంతంలో దత్తభాగవతంలో ఉన్నది. ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవం అలానే ఉన్నది. శ్రీ సాయిబాబా అక్కల్కోట్ స్వామి చరిత్రల్లో కూడా శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనం ఇచ్చి ఆ తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు. పారాయణ వలన ముముక్షత్వము, దైవీ సంపద, సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది. ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలివైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడడం తథ్యం. ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అజ్ఞానులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది. దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే గాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథ రూపంలోనూ అందుండి గురులీలల శ్రవణం చేసే భాగ్యంగాను లభించింది. ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధుడు రాసినది గనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకి అది చెప్పినట్లు అవుతుంది. కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి. కథారంభము. నామధారకుడు మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అంటిరి కదా, వాటిని వివరించండి అన్నాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు. మంచిది, ఆ కథలు వినడం వలన నీకెంతో ప్రయోజనము. అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెప్తాను, శ్రద్ధగా విను. ధర్మాన్ని, ధర్మాత్మలను రక్షించి దుష్టులని దౌష్ట్యాన్ని రూపమాపడానికే భగవంతుడు తన లీలల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు. ఈ కలియుగంలో కూడా అలానే. ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు, శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, అపస్తంభ శాఖకు చెందినవారు, దత్తభక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు, కానీ అందరూ చనిపోగా 2 మాత్రమే బతికారు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. తర్వాత కూడా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యం భిక్షకై వచ్చిన వారిని శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒకనాడు అమావాస్య రోజు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవరూ భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండలం దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడు అయిన ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సమీంద్రుడను శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడేనని, తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడై ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తస్వరూపంలో దర్శనమిచ్చాడు. నామధారక, అప్పటికి ఆ స్వామిని చూడడానికి 1000 కనులు చాలవు. వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంఖచక్రాలు, కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తిభవించిన శుద్ధసత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజుటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది.
ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఒడలల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. అప్పుడు ఆ కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుని అన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టం ఏమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువుల్లోకి ప్రవహించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వల్ల ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను విన్న ఋషిసత్తముల చెవుల వలె పరమపావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగులు కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేం కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలు తీర్చేడి కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడగవలసిన పని లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు. ఆయన, అమ్మ, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటకు పట్టించుకోకుండా నీవు చెప్పినట్లే అతను చెయ్యాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు. ఆ దర్శనంతో మరింత నిశ్చితమైన బుద్ధిశక్తి కలిగిన ఆమె, స్వామి, నేను మానవ మాతృరాలను. నాకు పుత్రవ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదలా. కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్రహితులయ్యారు. సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాలను కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెప్తే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా. కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు. అది చెప్తుంటేనే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నుల ఆనంద బాష్పాలతో నిండాయి. ఆ మాటలు విన్న రాజశర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవస్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటి అప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం. అది కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరం కృతార్థులమయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరి తిరిగిపోయినట్లే. నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు. అప్పుడు ఆ పరమ సాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజుశర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి, ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సతీమతి తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుకలేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము, గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వలసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతరించాడని అన్నారు. రాజశర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాల్లో దివ్య చిహ్నాలు మొదలగు శుభలక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారము. పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ, ఆనందం చిందిస్తూ, ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏళ్ళు వాడయ్యాడు. అతని ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏళ్ల వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతం ఎంతో ధన్యత పొందాయి.
8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేస్తే గాని వేదం రాదు. కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేదపాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏళ్ల ప్రాయం గలవాడయ్యాడు. ఇంతలో రాజశర్మ తన కుమారుడికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయన, నీవు నాకు వివాహం చేయడానికే తగిన కన్య కోసం అన్వేషించడం అవసరం లేదు. సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరే యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడు గనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడినే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కనుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గద స్వరంతో పెళ్ళబుకుతున్న పుత్రవామోహంతో స్వామిని ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు గనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవల్లాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడే అయినా మా పుణ్యం వల్ల మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి వెళ్ళిపోవడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగుప్తవు, ధర్మరక్షకుడు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎట్లా? నామధారక, ఈ దంపతులకు శ్రీపాదస్వామియేగాక కుంటివాడు, గ్రుడ్డివాడు అని ఆయన మరి 2 కొడుకులున్నారు కదా. రాజశర్మ ఆ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయన, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది. కానీ అవిటివారైన నీ సోదరులిద్దరిని చూపించినప్పుడు మాత్రం మాకు మరలా ఆ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. సుమతీదేవి కూడా పొర్లుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూచింది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరిని తన అమృతహస్తంతో స్పృశించాడు. సంజీవుని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాదనేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్నియామకుడు అయిన భగవంతుని మహిమనకు సాధ్యాసాధ్యాలు లేవు. ఆ అద్భుత సన్నివేశం కన్లారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైపోయింది. అతడు లేని చోటు లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయినా ఆ ప్రభువు తమ పుత్రుడని భ్రమించి ఇంటి కట్టి పెట్టుకొనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వల్ల నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువన్న సంగతి మరిచాను. అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర సుమంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూసేవారికి దేహంలోని ప్రతి అణువును అమృతంలో ముంచి వేసినలా దర్శనమయ్యింది. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవు ఇప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 ఏళ్ళు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులు అవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దేవాలుగా భావించి సేవించి తరించండి. నేను సన్యసించాలని చెప్పి తన తల్లిదండ్రులకు 3 మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యసించి పాదచారియే ద్వారకా, కాశీ, బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరారు. అక్కడ మహాబలేశ్వర లింగం రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రంలో సజ్జనులకు నెలవు. అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధులు చెప్పారు. 5వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యాయ నమో నమః. Please subscribe our channel. Thank you.